మీరు ఎన్నో గ్రంథాలు, పుస్తకాలు రాశారు, రచించారు. వాటి గురించి కాస్త ఒక్కొక్క దాని గురించి కొంచెం క్లుప్తంగా ఆ పుస్తకాలను చూపిస్తూ మనం మాట్లాడుకుందాం గురు. ఈ నిత్యాగ్నిహోత్రము, యజ్ఞాలు, హోమాలు, యాగాలు ఇలాంటి క్రతువులు బాగా ఎక్కువగా జరగవలసిన ఆవశ్యకత ఇప్పుడు ఉందంటారా గురుగారు? ఏమండి, యజ్ఞాలు యాగాలు దాకా అక్కర్లా. అవన్నీ వచ్చేసేసి చూసేవాళ్ళు, ప్రాప్తం ఉన్నవాళ్ళు వాళ్ళు చేస్తారు. చూశారు. ఇప్పుడు మన లెవెల్లో మనం చేయవలసినటువంటి ధర్మం, మన ధర్మాలు మనం ముందు కామన్ మ్యాన్ సంగతి ఆలోచించుకోవాలి. కామన్ మ్యాన్ ఆచరించవలసినటువంటి ధర్మాలు, రైతు పని చేయనియాలి. అవునా కదా? వాడు రైతు వదిలేశాడు అనుకోండి, మనందరికీ భోజనం దొరకదు. అవునా? వాళ్ళ పనులు వాళ్ళు చేయని, ప్రతి ఒక్కళ్ళు ఎవరి పని వాళ్ళు నమ్మి అదే భగవంతుడు ఇచ్చినటువంటిది ఇది అని చెప్పి చేస్తూ ఉంటే అదే ఉద్ధరించబడుతుందండి. ఏదో ఒక్కటి మంచి చేస్తే మిగతావన్నీ మంచి వస్తాయని చెప్పామా ఇందాకటి నుంచి. ఇప్పుడు ఇది అంతే. మనం అలాంటి విషయాల గురించి అసలు డిస్కస్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ఇలా అన్నారు అలా అన్నారని మనం మాట్లాడుకుంటే మన మనసు కలుషితం అవుతుంది. అలాంటి మనసులోకి రానీకండి. మీ మనసును స్థిమితంగా ఉంచుకోండి. మీ ఆలోచనలు మీరు ఇదిగా ఉండండి. మిగతా వాటికి వచ్చి మీకు మీరు ఉద్ధరించబడండి. పక్క వాళ్ళు వాగే వాటిని మీరు లెక్క చేయకండి. మీ ధర్మాన్ని మీరు ఆచరించండి. మీరు ధైర్యవంతులు. ఈ దేశ చరిత్ర కనుక చూసేటట్లయితే అర్జునుడు, కృష్ణుడు ఇలాంటి వాటి కథలు మీరు చదువుతున్నారు. వాళ్ళు ఎంత శాంతంగా ఉంటారో అన్ని ఆయుధాలు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. అధర్మం అనేది వచ్చినప్పుడు ఆయుధం కావాలి. ధర్మంగా ఉన్నప్పుడు ఆయుధం ఎందుకు? మనం ధర్మంగా మన పని చేసుకుంటూ ఉంటాం. అవసరమైతే ఆయుధం పడదాం. అప్పటిదాకా ఎందుకు మన పని ఎక్కర్లేదు. ఆయుధంతో పని లేదు. ప్రతి దేవతకి వచ్చే ఆయుధాలు ఉన్నాయిగా. వాళ్ళు ఎందుకు వచ్చారు? ధర్మరక్షణకే వాడారు వాటిని. అలాగే మన దగ్గర ఇంత ఆటమిక్ ఎనర్జీ కానీ ప్లాన్ ఇవన్నీ ఉన్నాయి. ధర్మరక్షణ మన మీద యుద్ధానికి వచ్చిన వాడి మీద పెడతాం కానీ ఊరికే మనం ఎక్కడ ఇచ్చేయట్లేదుగా. ఏ దేశం కూడా అలా చేయడానికి వీల్లేదు. ఆక్రమణ కోసం చేసే పనులు ఏదో చైనానం వాడు అలాంటి వాడు చేయాల్సింది తప్ప భారతదేశం ఎప్పుడు వచ్చేసి అనవసరంగా ఎవడి జోలికి పోలేదు. వీడి దగ్గర ఏ ఆయుధం ఉన్నప్పటికీ ఏ కాలం అందు కూడా, ఈ కాలం అందు కూడా మీరు ఆయుధాలు ఉంచుకోండి. వాటిని సద్వినియోగపరచుకోండి. మీకు మీరు ఉద్ధరించబడండి. అన్యాయం జరిగినప్పుడు వచ్చేసి దేశ రక్షణ కోసం దేశం ఫస్ట్, దేశం ముందు, తర్వాత అది ఉంటేనే మనం మిగతా అందరం ఉంటాం. కనుక దేశం మీ ధర్మం, అప్పుడు మీ కుటుంబం, మిగతావన్నీ వ్యవహారాలు. చాలా చాలా అద్భుతమైన విషయాలు గురుగారు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు చాలా విషయాల్లో ఇలాంటి విషయాలు కేవలం వాడి ధర్మాన్ని వాడు ఆచరిస్తే చాలు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇక్కడ వాళ్ళే ఉన్నారు కాబట్టి ఆచరించినప్పుడు పక్కదాన్ని ఇగ్నోర్ చేసుకుంటూ పోతే చాలు. దాని గురించి మనకు తిరిగి సమాధానం చెప్పే అవసరం కూడా లేదు. మీరు మీ ధర్మాన్ని ఆచరించకుండా ఎవరో ఏదో చేస్తారని 24 గంటలు దాని గురించి ఆలోచిస్తే మన మనసు కలుషితం అవుతుంది అని చాలా చక్కగా వివరించారు గురుగారు. అలాగే మీరు ఎన్నో గ్రంథాలు, పుస్తకాలు రాశారు, రచించారు. వాటి గురించి కాస్త ఒక్కొక్క దాని గురించి కొంచెం క్లుప్తంగా ఆ పుస్తకాలను చూపిస్తూ మనం మాట్లాడుకుందాం గురుగారు. ఈ హనుమత్ స్తుతి అనే పుస్తకం మీద పైన వేసిన బొమ్మ మీరు ఎప్పుడన్నా చూసారా? ఆంజనేయ స్వామిని ఈ చాలా రకరకాల పూజల్లో చూసారు కానీ ఇలా ఉండదు. దీనికి కారణం ఏంటంటే మా అమ్మగారి వివాహం ఆవిడ 7వ సంవత్సరంలో అయిందిట. ఆవిడ 8వ సంవత్సరం పెద్ద మనిషి కాగానే సంసారానికి తీసుకెళ్ళటానికి వాళ్ళ మామగారు అంటే మా తాతగారు తండ్రి ఎడ్ల బండి కట్టుకుని వీళ్ళ ఊరు వెళ్ళారు. మా అమ్మగారి వాడి ఊరు వెళ్తే ఆవిడ మా అమ్మగారు వచ్చేసేసి అప్పుడు గబగబ అదే ఊర్లో ఉన్నటువంటి వాళ్ళ అమ్మమ్మ గారింటికి వెళ్ళిందిట. అమ్మమ్మ నేను నా ఇంటికి పోతున్నానే అందిట. ఇక్కడ చూడండి, ఆ రోజుల్లో పెళ్లి కాగానే ఆ పిల్లకి, అది ఆడపిల్ల, ఈడపిల్ల కాదు, అది అక్కడ ఉండవలసింది. అంటే ఎక్కడ ఉండాలి? మెట్టినింట్లో ఉండాలి. అక్కడికి వెళ్ళి ఏమిటి అంటే నా ఇంటికి వెళ్ళిపోతున్నాను నేను అందుట. అంటే ఎక్కడే నీ ఇల్లు? మా మామగారు వచ్చాడు ఎడ్ల బండి తీసుకుని వెళ్ళిపోతున్నాను అని అంటే ఆ అమ్మమ్మ సంతోషించి, ఓ పిచ్చి మొహం దానా, నీ ఇల్లు ఏంటో నీకు తెలిసింది అని ఏం చేసిందిట, ఆవిడ పూజ చేస్తున్న దాంట్లో నుంచి
ఈ పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో తీసి ఈ అంజనేయుని నీ దగ్గర పెట్టుకోవే, వాడు నీకు అన్ని చూస్తాడు అందుట. ఇది ఒరిజినల్ గా ఇది ప్రింట్ అయింది ఢాకాలోనండి. ఢాకాలో ఎప్పుడు ఇది 1820లో ప్రింట్ అయింది. అప్పుడు అప్పుడు హిందూ దేశం అంతా ఇది ఒకటే కదా, అప్పుడు మన హిందూ దేశంలోనే ఉంది. 1820లో ఇది ఢాకాలో ప్రింట్ అయింది ఈ విధంగా. ఆ ఫోటో వచ్చేసేసి మా అమ్మగారు దాదాపుగా ఆవిడ ఒక 60 సంవత్సరాలు పూజ చేసుకుని ఆవిడ పరమపదించాక ఇది అంతా అతుక్కుపోయి ఇదిగా ఉంటే దాన్ని మళ్ళీ ఆ రూపాన్ని మర్చిపోలేక దీన్ని మళ్ళీ తీసుకురావాలనే ఉద్దేశంతో ఇది వేసి ముఖ చిత్రం కింద ఒక 6 దండకాలు రేరుగా ఉండేవి. ఇందులో వచ్చేసేసి మన దౌర్భాగ్యం పోవటం కోసమని, గ్రహ దోషాలు గాని ఇలాంటివన్నీ పోవటం కోసమని దీన్ని నేను పబ్లిష్ చేశాను. ఇందులో నేను రాసింది ఏమీ లేదు, ఊరికే వచ్చేసేసి దీని లోపల కూర్పు మాత్రమే. ఇది ఆత్మవాన్, ఇది నా మొదటి పుస్తకం. దీనికి అంతకుముందు డిపార్ట్మెంట్లో ఉండగా వచ్చేసేసి ఎక్కడన్నా యాత్రకు పోయేస్తే మాకు ఒక మ్యాగజైన్ ఉంది, ఢిల్లీ నుంచి పబ్లిష్ అవుతుంది. ఆ మ్యాగజైన్కి వచ్చేసేసి వాళ్ళు అడిగేవాళ్ళు అనమాట, ఏమన్నా ఆర్టికల్ ఉంటాయి ఇవ్వండి అని. నేను అప్పుడు మెల్లగా పోయి స్టెనో దగ్గర లేకపోతే మా ఎవరైతే టైపింగ్ కరెక్ట్గా చేస్తారో వాళ్ళ దగ్గర ఒక ఫోటో ఇచ్చి ఏదో ఒక ఆర్టికల్ చెప్పేవాడిని, దాని మీద వచ్చేసేసి ఒక 2 పేజీలు అది పబ్లిష్ అయ్యేది. అలాగా వచ్చేసేసి సర్వీసులో వచ్చేసేసి ఉండగా అప్పుడప్పుడు హిందీలో రాయటం. ఇప్పుడు రామదాస్ గారి చరిత్రని హిందీలో రాశాను నేను, రామౌర్ రహీం ఏక్ హై అని. దానికి ఆల్ ఓవర్ ఇండియా నుంచి 7-8 అప్రిసియేషన్స్ వచ్చాయి రామదాస్ గారి కథనే. ఎందుకంటే రాముడు వచ్చేసేసి రామదాస్ గారికి కనబడలా, నవాబు కనబడ్డా. సో రామౌర్ రహీం ఏక్ హై. అప్పుడు అంటాడు నవాబు, मेरा రహీం और तेरा రామ్ ఏకీ है इसलिए मेरे को దర్శన్ దియా అని చెప్పి జైలు నుంచి వదిలిపెడతాడు. సో ఆ కథను ఏదైతే ఉందో నేను నాటక రూపంగా రాశాను. రాస్తే వచ్చి చాలా ఇది అనిపించింది. సో అలాగా నేను రిటైర్ అయిన తర్వాత నేను ఒక రోజు వచ్చేసేసి ఎవరో వచ్చారు ఇలాగే వచ్చి, ఏమండి మీరు ఏదన్నా ఒకటి వచ్చేసేసి ఒకటి రాసియండి మేము దీంట్లో వేస్తామని, పద్మనాభ శర్మ అని ఒక ఆయన వచ్చాడు. మేము సావనీరు వేస్తున్నామండి, దాంట్లో వచ్చేసి మీద ఆర్టికల్ రాద్దామని, తెలుగులో రాయాలి రాద్దామని ప్రయత్నం చేస్తే నా వల్ల కాల. కాకపోతే బిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం అని చెప్పి ఒక మిత్రుడు ఉన్నాడు అక్కడ. ఏంటి ఆలోచిస్తున్నావు అన్నాడు. ఆయన కూర్చుని ఉన్నాడు, మీరు రాసిస్తే నేను తీసుకుపోతాను. పద్మనాభ శర్మ గారు. సరే నేనేం చేశానంటే, అన్న నాకు ఈ పరిస్థితి వచ్చింది, నేను రాయలేకపోతున్నాను, నోటితో చెప్తాను. నేను రాస్తానండి అన్నాడు. అని బిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం గారు రాశారు. రాసి బరికిచ్చేసాం, ఇద్దరు మిత్రులే. అప్పుడు గణం గడిచిపోయింది. తర్వాత నాకు అనిపించింది, నేను తెలుగు మీడియంలోనే చదువుకున్నానే, నేను ఎందుకు నాకు వచ్చేసేసి రాయలేకపోయాను అని చెప్పి నేనేం చేసి పెద్ద బాల శిక్ష కొనుక్కున్నా. గుణింతాలు గిణింతాలు అన్ని. ఎందుకంటే నేను మిలిటరీలో పనిచేసిన రోజుల్లో మనకి పోస్ట్ కార్డు మీద రాయటమే ఆ అలవాటు పోయింది. తర్వాత హిందీలో మాట్లాడటమే, తర్వాత డిపార్ట్మెంట్ లో సర్వీస్ చేసినప్పుడు వచ్చి ఇంగ్లీష్ లో రాయటమే. కనుక వచ్చి తెలుగుతో వచ్చేసి ఇంకోటి, అమ్మా నాన్న పోయిన తర్వాత ఉత్తరాలు ఎవరికి రాయటం లేదు. దాన్ని ఓవర్కమ్ కావడం కోసం పెద్ద బాల శిక్ష కొనుక్కొని నేనేం చేశానంటే, నా అనుభూతులు పాత డైరీలన్నీ ఉంటాయి, డైరీలో రాస్తాను ప్రతిరోజు ఇవాళ ఈవెంట్స్ ఏమిటని. సరే అవి తీసుకుని వాటిని కాస్త వచ్చి రాశాను. రాసి మళ్ళీ మా బిఎస్ఆర్ సుబ్రహ్మణ్యానికి ఇచ్చి అలాగే 2-3తో వెట్టింగ్ చేయించి తర్వాత ఈ పుస్తకాన్ని సామవేదం శర్మ గారి దగ్గర తీసుకెళ్లి చూపించా. తప్పకుండా ఆవిష్కరిస్తాను అన్నారు. అని ఆయన ఏం చేశారంటే, ఈ ఎల్బీ నగర్ లో ఏదో ఇది ఉంది లెఫ్ట్ సైడ్ ఫంక్షన్ హాల్, అక్కడ సూర్యారాధన గురించి చెప్తున్నారు. అక్కడ ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ వారు ఒక మాట చెప్పారు. మీరన్నారే యాత్రకి వెళ్ళి ఆ ప్రదేశాల్లో వచ్చి శక్తి ఉందా లేకపోతే ఏమిటని అడిగారు. ఒక్కొక్క మనిషిలో ఉండే శక్తి అంత ఇదిగా ఉంటుంది. ఆయన ఏం చెప్పారంటే, ఈ పుస్తకం తప్పకుండా వచ్చేసేసి ప్రతి ఒక్కడి జీవితానికి కావాల్సిందే. మేము వేదంలోనూ ఉపనిషత్తుల్లో రాసిన వాటిని మేము అర్థరహితంగా అర్థంతో వచ్చేసేసి మీకు తెలియపరుస్తాం. కానీ ఇది జీవిత పరమార్థంగా తను అనుభవించి రాసిన పుస్తకం ఇది, కనుక తప్పకుండా చదవండి అని చెప్పాను అన్నారు ఆవిష్కరిస్తూ. నేను అక్కడ వచ్చేసి 100 పుస్తకాలు పంచిపెట్టేశాను, ఇంటికి వచ్చాను. రెండో రోజు ఉదయం 5 గంటలకు వచ్చేసేసి
ఫోన్ ఏమిటని చూస్తే ఆయన ఫోన్ లేపి అంటారు, అయ్యా నాకు 85 సంవత్సరాలు, నా పేరు ఫలానా, నిన్న గురువుగారు వచ్చేసేసి మీ పుస్తకం ఆవిష్కరించారు, నాకు కూడా దయచేసి ఒక పుస్తకం ఇచ్చారు, అందులో ఆయన చెప్పారు తప్పకుండా పనికి వస్తుందని. ఇంటికి వచ్చాం, మేము ఇద్దరమేనండి. మా ఆవిడ వచ్చి ఒక రొట్టె నాకు పెట్టేసింది, అక్కడ పెట్టింది, ఆవిడ వచ్చేసేసి తినేసి పడుకుంది. నేను ఆ రొట్టె వంక కూడా తినలేకపోయాను. నేను ఈ పుస్తకం మొదలెట్టాను, మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా వచ్చి కట్టి పడేసింది నన్ను. ఇప్పటికి నేను పడుకోలేదు, రాత్రి 3 సార్లు చదివాను. మీరు నాకంటే చిన్నవాళ్ళు అయితే మీకు ఆశీర్వచనలు, నాకంటే పెద్దవాళ్ళు అయితే వచ్చేసి మీకు శతకోటి నమస్కారాలు, ధన్యవాదాలు, బాగుంది అన్నారు. ఫస్ట్ ఇది మొదటిసారి రాసిన పుస్తకం, సామవేదం షణ్ముఖ శర్మ గారు వచ్చేసేసి ఆవిష్కరించటం, దానికి వచ్చేసేసి మరుసటి రోజే వచ్చేసేసి అలా చెప్పడంతో వచ్చేసేసి తర్వాత వచ్చిన ఫోన్లన్నీ నాకు గుర్తులేవు, కానీ ఆ పెద్ద ఆయన 85 సంవత్సరాలు ఆయన చేసిన ఫోన్ మటుకు నాకు ఈవాల్టికి కూడా వచ్చేసేసి చెవులో వచ్చేసి. తర్వాత ఈ పుస్తకాలు మొదట్లో అన్ని అయిపోయాయి, ఈ సెకండ్ టైం ప్రింట్ చేయించాం, ఇది ఒకటే ఇలా జరిగింది. మిగతా నేను రాసిన 9 పుస్తకాలు అయిపోతే మానేసుకుంటున్నాను, కానీ ఇది ఈ ఆత్మవాన్ మటుకు పదే పదే ఇది చదివిన వాళ్ళు ఏమంటారంటే, ఇది స్ట్రాంగ్ కాఫీ వచ్చేసేసి తాగిన తర్వాత మాకు వేరే కాఫీ నచ్చట్లేదండి అంటారు మిగతా పుస్తకాలు. ఏదైనా ఆత్మవాన్ లాగా లేదండి, ఏదైనా ఆత్మవాన్ లాగా నచ్చట్లేదని అంటారు. ఇదండి ఈ ఆత్మవాన్. దీని తర్వాత సప్తయతి దర్శనం, ఇది సప్తయతి దర్శనం. ఈ సప్తయతి దర్శనం అని ఎందుకు రాయాల్సి వచ్చింది అంటే, నెక్స్ట్ ఏమిటి, ఒకసారి వచ్చేసేసి ఎంకరేజ్మెంట్ వచ్చింది కదా, వచ్చిన తర్వాత ఏం చేశానంటే ఈయన జనం నాకు ఫోన్ చేసి అడగడం మొదలెట్టారు, ఏమంటే మళ్ళీ ఏమన్నా రాస్తున్నారా, మా అమ్మ నాన్న ఫోటో వేయించుకోవాలి, ఏం రాస్తున్నారు. అప్పుడు ఈ సప్తయతి దర్శనం అని చెప్పి నేను హిమాలయాల్లో తిరిగినప్పుడు యతీశ్వరులతో వచ్చేసేసి ఎక్కువగా అనుభూతి పొందిన వాళ్ళది ఏదైతే ఉందో కొన్ని అనుభూతులను వచ్చేసేసి దీంట్లో ఇన్కార్పొరేట్ చేస్తూ రాశాను. నేను పొందిన అనుభూతి ఎలా ఉంది అప్పుడు, వాళ్ళ దర్శనం, వాళ్ళు మాట్లాడింది ఒకటి మాట, ఏదో క్యాప్సూల్ ఫామ్ లో మాట్లాడతారు, మనకు అర్థమయ్యి దాన్ని ఇంటికి వచ్చిన తర్వాత అనువదించుకుంటే వచ్చేసేసి ఒక పుస్తకం రాసేయచ్చు. సో అలాగా ఇంకోటి, వాళ్ళు మాట్లాడిన భాష అటు సంస్కృతం కాదు, లేకపోతే వచ్చేసేసి ఇది కాదు. సో ఆ విషయాలు కొంతవరకు మన అడిగిన వాళ్ళకి తెలియపరచాలనే ఉద్దేశంతో హిమాలయాల మీదే వచ్చేసి నేను పొందిన అనుభూతులను వచ్చేసేసి రాస్తూ, నేను కైలాస్ పోయినప్పుడు, ఇది కైలాస్ నేను నార్త్ నుంచి తీసిన ఫోటో ఇది, సో దీన్ని పబ్లిష్ చేస్తూ దీన్ని చేశాను. ఈ పుస్తకం నేను శృంగేరి స్వామీజీ వచ్చేసి శంకరమఠంలో ఉంటే వారి దగ్గరికి వెళ్ళి ఇచ్చాను, దీనికి ఆశీర్వచనం ఇవ్వండి అంటే 3 రోజులు ఆయన వచ్చేసి రేపు పుస్తకం చాలా బాగుంది, నేను రాయలేకపోతున్నాను, నన్ను ప్రతిరోజు చాలా బిజీగా వస్తున్నారు, నా ఆశీర్వచనలు ఉన్నాయని చెప్పి నువ్వు రాసేయి అన్నాడు. అయ్యా అలా రాస్తే మీరు ఎక్కడ వచ్చేసేసి కాగితం రాయకుండా మీ ఆశీర్వచనలు ఉన్నాయని అంటే మళ్ళీ నన్ను తప్పు పడతారండి అంటే మేనేజర్ని పిలిచాడు, ఇదిగో తప్పు పడితే వీడియో తప్పు పట్టాలి, ఏమయ్యా నేను ఇలా చెబుతున్నాను, మా ప్రభు మీరు వేసేసుకోండి అన్నారు. సో అలాగా ఈ సప్తయతి ఆవిష్కరణ వచ్చేసేసి శృంగేరి పీఠాధిపతులతో వచ్చేసేసి ఇది చేయటం జరిగింది. దీని గురించి ఒక ముక్క చెప్పాలి అంటే, చాలా మందికి సప్తాయతి దర్శనం, ఈ సప్తాయతి దర్శనం వచ్చేసేసి అంతగా కొంతమందికి వచ్చేసి టైటిల్ చూడంగానే కొంతమంది చెత్తకాయ పుస్తకాల్లో పారేశారు. పాత పుస్తకాలు కాగితాలు వాడు తీసుకుపోయి ఏం చేశాడు, ఆఖరికి ఇది హ్యాబిట్స్ లో వచ్చేసేసి ఇది ₹2 పుస్తకాల కింద ఉంది. ఈ CCMBలో వచ్చేసేసి ఒక ఆయన ఉన్నారు, ఆయన కొడుకు ఈయన పుస్తకాలు చదువుతాడు, భక్తుడు. అక్కడ వచ్చి వాళ్ళ ఆఫీసులో పనిచేస్తూ లంచ్ అవర్లు అలా పోతే ఈ పుస్తకం కనబడింది, ఏదో సప్తయతి దర్శనం నాన్నగారికి ఇస్తామని ఈయన ₹2 ఇచ్చి పుస్తకం కొనుక్కొని తీసుకొచ్చి వాళ్ళ నాన్నగారికి ఇచ్చాడు. ఆ కుర్రాడు వాళ్ళ నాన్నగారు చదివి 10 మంది అక్కడ చదివి ఆఫీసులో వాళ్ళందరూ ఒకరోజు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, ఏమంటే మీ అపాయింట్మెంట్ కావాలి, మేము 10 మంది మీ దగ్గరికి వచ్చి కూర్చోవాలనుకున్నాం, కాసేపు సత్సంగం చేద్దాం అనుకున్నాం, రండి. ఒక ఆదివారం నాడు వచ్చి అందరూ కలిసి కూర్చున్నారు. ఈ పుస్తకం ఆయనకి ఎలా దొరికింది, వాళ్ళ అబ్బాయి ఎలా పట్టుకొచ్చారో చెప్పాడు.
చూశారు. ఇదే పుస్తకం వచ్చేసేసి ఎవరో అమెరికాలో వచ్చేసేసి సౌత్ ఇండియన్ లైబ్రరీలో పెట్టారట. వాళ్ళు అక్కడి నుంచి వచ్చేసేసి ఫోన్ చేసి సప్తయుగ దర్శనం మీ అనుభూతులు గొప్పగా ఉన్నాయండి అని వాళ్ళు అంటారు. అలాగే వచ్చి కలకత్తాలో ఇప్పుడు నార్త్ ఈస్ట్ వాళ్ళందరూ వచ్చేసేసి కలకత్తా నేషనల్ లైబ్రరీకి పోతుంది పుస్తకం, పబ్లిష్ చేసిన బుక్స్ అని. అక్కడ వచ్చేసేసి వాళ్ళు చదివి ఎవరు అస్సాం పోతున్న తెలుగువాడు మధ్యలో ఒక రోజు గ్యాప్ వచ్చిందట, టైం సరిపోగా అక్కడ వచ్చి లైబ్రరీలో కూర్చొని ఈ పుస్తకం చదివి అక్కడి నుంచి ఫోన్ చేస్తాడు. కనుక అన్ని విధాలా వచ్చి పుస్తకం ఎలా వినియోగపడుతుందో మనకు తెలియదు. రాయటం వరకే నా పని. ఎవరిని చేసినా అది ఎక్కడ ఎలా ఏ రూపం చెందుతుంది, ఎవరిని ఉద్ధరిస్తుంది, ఎవరితో వచ్చేసే చెత్తకాయతాలు పారేస్తుంది మనకు తెలియదు అది. సో అలాంటిది ఈ సప్తయుగ దర్శనం. తర్వాత మా మిస్సెస్ పోయింది. ఆవిడ పోయినప్పుడు 2014 పోయినప్పుడు వచ్చేసేసి ఆ చివరి దశలో అంతకుముందు పంచకోశాల గురించి వాటి గురించి వీటి గురించి ప్రాణాయామం, ఈ వాయువులు తిరగటం, ఇవి శరీరంలో ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి ఇవేమిటో ఆవిడ క్లీన్గా చూశాను. 3 days ఇప్పుడు పోతుందని తెలుసు. అవి పూర్తిగా వచ్చేసి ప్రాణం లేచిపోయిన తర్వాత నాకు అనిపించింది, నేను ప్రాక్టికల్గా విట్నెస్ చేశాను ఈ వాయువులు ఉపవాయువులు ఎలా తిరుగుతున్నాయి, ఈ కృకర వాయువు ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ వచ్చేసేసి చూశాను. కనుక నేను ఈ పుస్తకం వచ్చేసేసి ఆవిడకి అంకితం చేస్తూ రాశాను. బ్రహ్మ సృష్టి. ఇదేంటంటే బ్రహ్మగారు వచ్చేసేసి మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆహారం పెట్టాడు. ఇదంతా ఔషధాలన్నీ వచ్చి, ఔషధం అంటే సపరేట్గా ఏం లేదు. ఇప్పుడు ఆయనల్లా వచ్చేసేసి విశ్వామిత్రుడి దగ్గర నుంచి వచ్చిన ప్రాబ్లం. విశ్వామిత్రుడు సృష్టికి ప్రతి సృష్టి చేశాడు ఆయన. బ్రహ్మగారు వచ్చేసేసి మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కారం కింద వచ్చి మిరియాలు ఇచ్చాడు. ఈయన విశ్వామిత్రుడు వచ్చేసి ఏం చేశాడు, ఎండుమిరపకాయలు పెట్టాడు. మనం అందరం వచ్చేసి రోగం తెచ్చుకోవడం కోసం ఎండుమిరపకాయలు తింటాం. ఆరోగ్యానికి మనకు వచ్చి ఇదేదన్నా ఉంటే జలుబు చేస్తే 4 నెలలు దాకా ఇచ్చేస్తాం. అలాగే ఉప్పు వచ్చేసేసాము రాక్ సాల్ట్, సైంధవ లవణం వచ్చేసేసి ఏదైతే ఉందో అది వచ్చేమో బ్రహ్మగారు ఇచ్చింది. అదేదో బీపీ గీపీ పెరిగిపోతే ఏదైనా అయిపోతే అది మందు కింద వాడుతున్నారు. విశ్వామిత్రుడు ఏం చేశాడు, సముద్రం నుంచి ఉప్పు అన్నాడు. మనం సముద్ర ఉప్పుకే అలవాటు పడతాం. అవునా? ఏది కూడదో అది తినడానికి మనకు వస్తుంది కదా. సో అందుకోసం ఏంటంటే ఈ బ్రహ్మగారి సృష్టికి మనం వల్ల వ్యతిరేకంగా చేస్తున్నాము. అలాగే ప్రాణాయామం కూడా బ్రహ్మగారు మనకు చెప్పింది వేరు. ఇప్పుడు ఏదైనా పూజ చేస్తే మనం ముక్కు పట్టుకోవయా అంటున్నారు. ఇప్పుడు ముక్కు పట్టుకోవడం కాదు, ప్రాణాయామం ఏంటని. ఇప్పుడు అది అర్థం, ప్రాణాయామం అంటే ఎవరికి అర్థం కాదు. ముక్కు పట్టుకోవయా అంటే వాడు ఇట్లా అనుకుంటాడు. చూసారు? సో అలాంటి దాన్ని వచ్చేసి దృష్టిలో పెట్టుకుని ఏంటంటే ఈ బ్రహ్మ సృష్టిలో వచ్చేసేసి రాశాను అనమాట.